మీరు ఎస్వి రంగారావు గారి వాయిస్ కూడా యాజ్ ఇట్ ఈజ్ నాన్ స్టాప్గా డైలాగ్స్ దించేస్తారు అని ఒక టాక్ ఉంది. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా? యాక్చువల్లీ దాన్ని రీమేక్ చేస్తే అలాంటి బాగుంటుంది. ఇప్పుడంతా పూర్వకాలంలో మంచి దూరంగా ఉండేవారు కాబట్టి ఒక దూరాతి దూరంగా చాలా షౌట్ చేసి చెప్పేవారు. ఇప్పుడంతా కంట్రోల్డ్ ఎమోషన్స్ ఇప్పుడు అంతా వచ్చాయి అన్నమాట. కంట్రోల్డ్ మాయాబజార్లో సార్ ఎంట్రన్స్ సీన్ ఒకటి ఉంటుంది. అది నేను నా వర్షన్లో చేస్తే ఎలా ఉంటుందో అది చెప్తాను. అది కూడా అష్టదిక్కుంబి కుంభాగ్రాలపై మన సింహధ్వజముగ్రాల చూడవలదే గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటులు నాకే మ్రొక్కవలదే. ఏ దేశమైన నా ఆదేశ ముద్రపడి సంభ్రమాచర్యాలు జరుపవలదే. ఏ హై ఘటోద్గజ జై హై ఘటోద్గజ అని దేవగురుడు కొండాడవలదే. నేను ఈ ఉరువినెల్ల శాసించవలదే. నేనే ఐశ్వర్యమెల్ల సాధించవలదే. నేనే మన బంధుహితులకు ఘనతలన్నీ కట్టపెట్టిన ఘనకీర్తిని కట్టబెట్టవలదే. సో అలాంటి మోడిఫై చేసి ఉన్నాను. ఎలా ఉందో నాకు తెలియదు. ఫస్ట్ టైం ప్రయోగం చేశాను. మైక్ అండ్ మిక్సింగ్ అదంతా ఇంత చాలా బాగుంటుంది. ఇది ఎస్వి రంగారావు గారు మాయాబజార్లో ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ఆయన ఒరిజినల్ వెర్షన్ చెప్తాను మీకు. అష్టదిక్కుంబి కుంభాగ్రాలపై మన సింహధ్వజముగ్రాల చూడవలదే. గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటులు నాకే మ్రొక్కవలదే. ఏ దేశమైన నా దేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. ఏనే ఈ ఉరువినెల్ల శాసించవలదే. ఏనే ఐశ్వర్యమెల్ల సాధించవలదే. ఏనే మన బంధుహితులకు ఘనతలన్నీ కట్టపెట్టిన ఘనకీర్తిని కట్టబెట్టవలదే. వావ్, గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు ఈ డైలాగ్ చెప్తుంటే. ఆయన ఎంట్రన్స్ పద్యం అది. తర్వాత ఆయన ఒక స్లోగా ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తారు. తాడిని దన్నేవాడు ఉంటే వాడి తల దన్నేవాడు ఇంకోడు ఉంటాడు రా డోంగ్రే. పులి బోన్లో ఉన్నా బయట ఉన్నా పులి పులేరా అని చెప్తారు. అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నాకు మీతో అరుంధతి మూవీలో పశుపతి వాయిస్ ఉంటుంది. ఒక బేస్ వాయిస్ వేసుకొని ఒక డైలాగ్. అసలు ఆ డైలాగ్ మీరు చెప్తే స్టూడియో ఎలా ఉండబోతుంది సార్ వినాలను. పిందె పండే ఈ పరువానికొచ్చింది. నా ఆకలి తీర్చే వయస్సు నీకొచ్చేసింది. కొంచెం కొంచెంగా నలుపుతూ సారం మొత్తం పీల్చేయాలి. ఒసేయ్ అరుంధతి, నీకు పెళ్ళ? నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. వస్తా వస్తా తప్పక వస్తా. కసితో పగనే తీర్చుకుపోతా. అరుంధతి, వామ్మో, నాకు సంబంధం లేదు సార్. చాలా బాగా చెప్పారు. అంటే మీ వాయిస్ అన్నీ కూడా ఒక పవర్ఫుల్ డైలాగ్స్. ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్స్, ఇప్పుడు మీరు చెప్పిన పశుపతి రోల్, ఈ పౌరాణికంది చెప్పిన, అంటే దేనికైనా కూడా సెట్ అయ్యేలా అనిపిస్తుంది నాకు. అంటే సాఫ్ట్ రోల్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? జవాన్ విజయ్ సేతుపతి రోల్ చూసారు కదా, అదిరిపోద్ది. జవాన్ షారుఖ్ ఖాన్ విజయ్ సేతుపతి, అది చాలా సాఫ్ట్గానే ఉంటుంది. టీవీలో ఉన్నాడు, ఇక్కడ వచ్చాడు, టీవీలోకి వచ్చి ఇక్కడికి వచ్చాడు. విక్రమ్ సింగ్ రాథోడ్. Who am I? Who am I? Who am I? Santa Claus, Santa Claus, Santa Claus. నోర్మోయిరా ఏంటి
తర్వాత అక్కడికి అదొక కంక్లూజన్ ఉంటుంది. తర్వాత ఎండింగ్ ఫైట్ సీన్లో ఒకటి ఉంటుంది, బాగా తెగ కొట్టి పంపిస్తాడు షారుఖ్ ఖాన్. రై 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 అగరై అగరై అమ్మ 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 అమ్మా, ఇప్పుడు రారా ఇప్పుడు రా. ఆహా, ఎంత చూడచక్కని దృశ్యం. అబ్బా కొడుకులు ఇద్దరు డాబాలో కలిసిపోయినట్టున్నారే, ఇక కాసేపు ఉంటే డ్యూయట్ పాడి ఇద్దరు డ్యాన్స్ చేసేట్టున్నారు, రై అనేసేయండి రా అని చెప్తారు. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఏఎన్ఆర్ గారి హ్యాండ్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పాం విజయ్ సేతుపతికి. దానికన్నా ముందు విడుదలలో ఒక డైలాగ్ ఉంటుంది, మనిషి పుట్టగానే ఒకరు పైన ఒకరు కింద అని ఇంకా వేరు చేసే మీరు వేర్పాటువాదులా, లేక అందరూ సమానమని పోరాడే మేము వేర్పాటువాదులమా, చెప్పండి సార్ అని చెప్తారా. ఓకే, మిమిక్రీ అనగానే ఎక్కువ మంది చేసేది రావు గోపాల్ రావు గారి వాయిస్, రాజశేఖర్ గారిది అండ్ జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్. సో వీరు ముగ్గురు వాయిస్లో మీరు బాగా చేసే వాయిస్ ఎవరిది? యాక్చువల్లీ నేను ఫస్ట్ సరదాగా చేసేవాడిని. కొంచెం డబ్బింగ్లో యాక్టింగ్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిమిక్రీ అనేది చాలా అద్భుతమైన ఒక మసాలా. దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే చాలా పర్ఫెక్ట్గా మనం, చిరంజీవి గారు వస్తా నీ తస్సరవల బొడ్డు అని వాడారు గ్యాంగ్ లీడర్లో. పవన్ కళ్యాణ్ సార్ చాలాసార్లు ఇమిటేట్ చేస్తూ ఉంటారు చాలామంది యాక్టర్స్ని, అది చాలా బాగుంటుంది అనమాట. బట్ మన యాక్టర్ ఐడెంటిటీ కోల్పోకూడదు ఎప్పుడైనా సరే, మనం వాళ్ళని ఇమిటేట్ చేయాలి. మన డబ్బింగ్ కూడా మనం ఇమిటేట్ చేస్తే ఎవరు వాయిస్ టెస్ట్కి ఎవరు పిలవరు అనమాట. మన ఓన్ ఐడెంటిటీ ఉండాలి, ఓన్ బ్రాండ్. అక్కడక్కడ అవసరమైనప్పుడు ఫ్లేవర్స్ని వాడాలి. యాక్టర్ బాడీ లాంగ్వేజ్ అంటే పర్సనాలిటీని బట్టి ఎంతవరకు వాడితే బాగుంటుంది అనేది చేస్తే బాగుంటుంది. సో అలా ఏంటంటే డబ్బింగ్స్ కానీ యాక్టింగ్స్ కానీ అంతవరకు వాడితేనే చాలా బాగుంటుంది. సో మిమిక్రీ అప్పట్లో స్టేజ్ పైన చాలా బాగా చేసేవాళ్ళం. ఆ తర్వాత ప్రొఫెషనల్ అయిన తర్వాత కొంచెం తగ్గించాను. ఏదో సరదాగా ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు చేయటమే. 3 బాగానే చేస్తాను నేను. రాజశేఖర్ గారికి సాయి కుమార్ గారు బ్రాండ్ అప్పట్లో చాలా బాగా చేసేవారు. హే 1 2 3 రోజా పువ్వా నువ్వా నేనా, మన ఇద్దరం కలిస్తే చాలా బాగుంటుంది, ఇద్దరం కలిసి పార్క్ వెళ్దామా, ఎప్పుడు వెళ్దాం, ఎలా వెళ్దాం, చెప్పకుండా రావాలి. సో అలాంటివన్నీ చేసేవారు. ఒరిజినల్గా జీవిత చాలా హైడ్రేన్స్కి వచ్చాను, అదే వాటర్ బాటిల్ చాలా చిన్నది పెట్టారు జీవిత, కొంచెం పెద్ద వాటర్ బాటిల్ అదే తీసుకుని రాక 1 more అని. సో అలా ఊరే నీ తస్సరవల బొడ్డు, ఇంటి మూడుకి ఎక్కువ, రంకు ముగుడుకు తక్కువ, నిన్ను ఇందాకల నుండి చూస్తూనే ఉన్నాను, ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థం అవుతుందా, డైలాగుల మీద డైలాగులని చెప్పించుకుంటున్నారు, ఏమైనా క్వశ్చన్లో అడుగుతారని చూస్తున్నావు, అన్నీ నువ్వే చెప్పుకుంటున్నావా, నాకేం అర్థం అవ్వట్లేదు కదా, నీ తస్సరవల బొడ్డు, మళ్ళీ మాట్లాడదాం. సో అలా సరదాగా ఏదైనా చెప్పేది. జేపీ గారు కూడా చెప్పేవాళ్ళం, యాందిరపి ఎరకవాలి వస్తవేమిరా, ఎక్కడ నుండి నన్ను వెంటాడుతుంటివి. ఓకే.